పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, జీవంగల మా ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ 2025వ సంవత్సరమున ప్రభువా, ఈ మందిరం 15వ వార్షికోత్సవంలో నీ బిడ్డలమైన మేమందరం ఈ యేసు క్రీస్తు దేవాలయం కట్టబడి ప్రారంభింపబడి ఇప్పటికి 15 సంవత్సరాలు గతించిపోవచ్చున్నవి గనక ఈ శుభదినమున ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరం మీ పాదముల చెంత చేరి తండ్రి, మీ నామమును ఘనపరచుటకు, మీ నామమును మహిమపరచుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకమైన దినమున పవిత్రమైన మీ మందిరాన్ని మేము ఘనపరుస్తున్నాం, నీ పవిత్రమైన మందిరాన్ని సన్మానిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన మందిరాన్ని మాకు ఇచ్చట ద్వారా మా కుటుంబాలు, మా జీవితాలు, మా సంఘం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది కనుక మమ్మను కనికరించి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి, పవిత్రమైన నీ మందిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, గత 15 సంవత్సరాలు నీ మందిరాన్ని మీరు కాచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ శుభదినమున ఈ 15వ వార్షికోత్సవ సందర్భంగా పరిశుద్ధమైన మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఈ జేసీ టెంపుల్, ఈ యేసుక్రీస్తు దేవాలయం యొక్క 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని, మన సంఘమును, మన కుటుంబాలను ప్రేమించి ఇంత చక్కటి మందిరాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మందిరం లేనప్పుడు మనం ఎంతగానో ఇబ్బంది పడ్డాం. మందిరం లేనప్పుడు మనం చాలా బాధపడ్డాం. వర్షం వచ్చినప్పుడు కానీ, ఆ రేకుల కింద ఎండకు ఘోరమైన పరిస్థితిలో ఉండి మనం ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా 2009లో ఈ మందిరాన్ని పూర్తిగా కట్టడానికి దయ చూపించాడు. ఇది మనుషుల వలన లేదా నా వలన జరిగిన కార్యం కాదు. హల్లెలూయా. దేవుని మందిరం ఎంతో పవిత్రమైనది. ఆ మందిరానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. దేవుని మందిరం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2009వ సంవత్సరంలో మందిరాన్ని ప్రారంభించేటువంటి సందర్భంలో ఈ మందిరాన్ని కేవలం ఒక రేకుల షెడ్గా వేద్దామని నేను అనుకున్నాను. చుట్టూ
సిమెంటు దిమ్మెలతో కట్టి రేకుల షెడ్ వేసి కొంతకాలం ఆ రేకుల షెడ్లో ఆరాధన చేసుకుందామని తలంచాను. అప్పటి వరకు అక్కడ కాలనీలో ఉన్నటువంటి ఆ రేకులను, ఆ తడకలను అవన్నీ తీసుకొచ్చి ఈ స్థలంలో వేసి కొంతకాలం ఆ రేకుల షెడ్లో మనం ఆరాధిస్తూ ఈ మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. హల్లెలూయా. ఈ మందిరాన్ని దేవుని కృప ద్వారా ప్రారంభించడం జరిగింది. దేవుని యొక్క మందిరాన్ని ఆయన కృప ద్వారా ప్రారంభించుటకు ప్రభువే సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తెలివి వలన, నా జ్ఞానం వలన, నా మంచితనం వలన, నా డబ్బు వలన నేను ఈ మందిరాన్ని కట్టలేదు. దేవుడి దయ వలనే. హల్లెలూయా. డబ్బుతోని దీన్ని కట్టలే, దేవుని కృపతో నేను దీన్ని విశ్వాసంతో కట్టాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మందిరాన్ని విశ్వాసము ద్వారానే కట్టాం. మొట్టమొదటిగా కేవలం ఒక బేస్మెంట్ లేపి పిల్లర్లు వద్దు, ఏమొద్దు, పిల్లర్లు వేసి అంత డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి ఉత్తగానే బేస్మెంట్ వేసి దాని మీద సిమెంట్ దిమ్మలతో కట్టి సైడ్కు రేకుల షెడ్ లాగా వేస్తాం అనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్య రీతిగా మా నాన్నగారి యొక్క అక్క, పెద్దక్క మరి బెంజమిన్ మరియు పద్మావతి లాల్ వాళ్లకు దేవుడు మాట్లాడి మందిరం కట్టడానికి మేము నీకు సహాయం చేస్తామని వాళ్ళు చెప్పగానే వెంటనే విశ్వాసంతో ఈ పిల్లర్లు వేయడం జరిగింది. ఆ పిల్లర్లు వేసినాక మందిరం అంతా పూర్తయ్యే వరకు దేవుని యొక్క బిడ్డలైనటువంటి మీరు మీ చేతనైనంత వరకు కొంత సహకరించారు. ఆ తర్వాత కొన్ని లక్షల రూపాయలతో అద్భుతంగా ఆశ్చర్యరీతిగా ఈ మందిరాన్ని సంపూర్ణంగా కట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. చాలామంది ఏమన్నారంటే, అన్నా నువ్వు ఇల్లు కట్టుకోకుండా మందిరం కడతాను ఎందుకు, మరి ఎక్కడ ఉంటావు అంటే, ఇదివరకు నేను ఏ ఇంట్లో అయితే ఉన్నానో అదే కిరాయి ఇంట్లో ఉండి ఇక్కడ ఆరాధన నడిపిస్తా, దాందే ఉంది. ఇల్లు ముఖ్యం కాదు కదా, దేవుని ఆరాధించే ఆరాధన స్థలం ముఖ్యం, మందిరం ముఖ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మందిరం ముఖ్యం కాబట్టి దేవుని మందిరం త్వరగా కట్టబడాలి, సంపూర్ణంగా పూర్తి చేయబడాలి. హల్లెలూయా. దేవుని కృప ద్వారా ఈ మందిరాన్ని అద్భుతంగా కట్టినప్పుడు 2013వ సంవత్సరంలో దేవుడు ఇల్లు కట్టుకోవడానికి కృప చూపించాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన మీద ఆధారపడి జరుగుతున్నటువంటి ఈ పరిచర్య కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అద్భుతం చేస్తూ, కృప చూపిస్తూ, సహాయం చేస్తూ, బలపరుస్తూ, అన్ని విషయాల్లో ఆదరించి ధైర్యపరిచి ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు, అనేక విధమైన అపవాది తంత్రములు పనిచేస్తున్నప్పటికీ నిత్యము దేవునికి ప్రార్థన చేయటం వలన దేవుడు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. అందుకే గత 15 సంవత్సరాల నుండి ఈ మందిరాన్ని దేవుడు కాచి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుండి ఈ మందిరాన్ని మనం ఎంతగానో జాగ్రత్తగా శుభ్రం చేస్తూ, జాగ్రత్తగా వాడుకుంటూ ఈ మందిరాన్ని పవిత్రంగా మనం ఉంచుతున్నాం. హల్లెలూయా. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఈ మందిరాన్ని కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది దేవుని బిడ్డలు
నిత్యము ఈ మందిరాన్ని శుభ్రపరుస్తూ కిటికీలను, దర్వాజాలను, ఈ బండలను, గోడలను శుభ్రపరుస్తూ చాలా శుభ్రంగా దేవుని మందిరాన్ని ఉంచుతున్నారు. దేవుని మందిరం ఎవరైతే శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడ్డారో వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని పని చేసేవారిని, దేవుని మందిర పని చేసేవారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వాళ్ళని గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈ మందిరం యొక్క 15వ వార్షికోత్సవంలో కొన్ని దేవుని మందిరమును గురించినటువంటి ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం ఎవరిది? ఎవరి కొరకు కట్టాం మనం ఈ మందిరాన్ని? కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. బైబిల్లోని వారు తీసి చూడండి. కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడట? ఆయన పరిశుద్ధమైన ఆలయంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన ఆలయములో ఆయన ఉన్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చి ఎవరు ప్రార్థన చేసుకున్నా, ఇక్కడ ఒక 3 రోజులుండి ప్రార్థనలో ఉన్న వాళ్ళని దేవుడు అద్భుతంగా దర్శిస్తున్నాడు. వాళ్ళను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. వాళ్ళకు రక్షణ ఇస్తున్నాడు. వాళ్ళ ఎడల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ మందిరంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఈ మందిరం ఎవరి కొరకు కట్టాం మనం? దేవుని కొరకు కట్టాం. అందుకే ఈ మందిరం దేవునిది. ఈ మందిరం ఎవరిది? దేవునిది. యేసు క్రీస్తు ప్రభువుల వారు జీవంగల దేవుడు గనక ఆ మహిమగల దేవుని కొరకే ఈ మందిరం కట్టబడింది. ఆ ప్రభువే నిత్యం ఇక్కడ ఉండడానికి కోరుకున్న స్థలం ఆయన యొక్క మందిరం. హల్లెలూయా. సరే, మంచిది. ఇది దేవుని యొక్క మందిరం అయితే మరి ఈ మందిరం ఎందుకు కట్టాం? ఇది ఎవరిది అని అంటే మనం ఏం చెప్పాం? దేవుని యొక్క మందిరం అని చెప్పాం. మరి ఎందుకు కట్టాం మందిరం? దేని కొరకు కట్టాం? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ని వారు తీసి చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారములగును. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థనా మందిరంలో దేవుడు ఏం చేస్తాడట? ఆయన బిడ్డలను ఆనందింపజేయడానికి, ఆయన బిడ్డల యొక్క ఆత్మలను తృప్తిపరచడానికి, ఆయన బిడ్డల ఆత్మలకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి ఈ దేవుని మందిరం కట్టబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాలు. ఎఫెసీ 2వ అధ్యాయం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచును. ఈ యొక్క మందిరం ఎందుకు కట్టబడిందంటే పరిశుద్ధమైన దేవాలయముగా ఉండడానికి కట్టబడింది. హల్లెలూయా. ఎందుకు కట్టబడింది? పరిశుద్ధమైన దేవాలయంగా ఉండుట కొరకు. ఇక్కడికి వచ్చేటువంటి బిడ్డలకి ఆత్మకు ఆనందాన్ని, ఆత్మశాంతిని, మనశ్శాంతిని అనుగ్రహించడానికి ఈ దేవుని పవిత్రమైన మందిరం
కట్టబడి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకెంతో మనశ్శాంతి అనిపిస్తుంది. ఈ భూమి మీద ఎక్కడ లేని ఆనందాన్ని కలుగజేసేటువంటి దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు మనశ్శాంతిని కలుగజేసేది ఏది కూడా లేదు. లోకంలో ఉన్న మనుషులందరూ వేరే వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టి వాటి ద్వారా మనశ్శాంతి తెచ్చుకోవాలని చూస్తున్నారు, కానీ లోకంలో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మనశ్శాంతి ఎక్కడ ఉందంటే కేవలం దేవుని మందిరంలో మాత్రమే. ఈ దేవుని మందిరం మాత్రమే మనకు మనశ్శాంతిని ఇవ్వగలుగుతుంది, మన హృదయాలకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు పవిత్రమైన దేవుని సన్నిధి మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. మొదటిగా ఇది ఎవరి కొరకు కట్టామంటే దేవుని కొరకు కట్టాం, ప్రభు కొరకు కట్టాం. ఆ తర్వాత ఎందుకు కట్టామంటే ఆయన బిడ్డలు వచ్చి ఇక్కడ ఆరాధించుకొని ఆయన ఇచ్చే ఆత్మశాంతిని పొందుకోవడానికి దేవుని యొక్క మందిరం కట్టబడి ఉంది. మూడవదిగా మరి ఈ మందిరాన్ని మనం కట్టాం, కానీ దేవుడు ఇంకొక వాక్య భాగంలో ఏమంటున్నాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మొదటి కొరింథీ 3:16. ఈ మందిరం మరి మనుష్య రీతిగా పైకి కనబడడానికి ఈ మందిరాన్ని కట్టాం, కానీ అసలైనటువంటి దేవుని మందిరం, అసలైన ఈ దేవుని మందిరం ఎక్కడ ఉండాలి? మనం దేవుని కొరకైతే మందిరాన్ని కట్టాం, దేవుడు ఇక్కడ నివాసం ఉన్నాడు. ఆయన బిడ్డలు వచ్చి ఇక్కడ ఆరాధించుకోవడానికి ఈ మందిరాన్ని కట్టాం. హల్లెలూయా. మొదటిగా ఆయన కొరకు కట్టాం, ఆయన మహిమ కొరకు ఈ మందిరాన్ని కట్టించాం. ఆ తర్వాత ఆయన బిడ్డలు ఇక్కడికి వచ్చి ఆయనను ఆరాధించుకోవడానికి ఈ మందిరాన్ని కట్టించాం. మూడవదిగా ఈ పవిత్రమైనటువంటి మందిరానికి వచ్చే వాళ్ళలో ఈ మందిరం ఎక్కడ ఉండాలి? ఈ మందిరం ఎక్కడ ఉండాలట? నీ హృదయంలో ఉండాలి. చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. దేవుని కొరకు కట్టినటువంటి ఈ మందిరానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఆయన బిడ్డలు వచ్చి ఆరాధన చేస్తుంటే ఈ మందిరం యొక్క సన్నిధి హృదయంలోకి వస్తుందట. హల్లెలూయా. దేవుని యొక్క మందిరం యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ నీ హృదయములో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. అందుకే నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. హల్లెలూయా. నీ హృదయం ఏమైందట? దేవుని యొక్క ఆలయమై ఉన్నది. పైకి కనబడడానికి ఇంత మంచి మందిరాన్ని మనం కట్టాం, కానీ నీ హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే, నీ హృదయమే దేవుని మందిరం కాకపోతే, ఇంత మంచి మందిరాన్ని మనం కట్టుకున్నా దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే మందిరం దేవుడు ఉండాలని కట్టుకున్నాం. ఆ మందిరానికి వచ్చేటువంటి మనం దేవుడిచ్చే ఆత్మీయ ఆహారాన్ని పొందుకొని పరిశుద్ధతను కలిగి మనశ్శాంతిని కలిగి ప్రశాంతంగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుని యొక్క మందిరం యొక్క ప్రసన్నత నీ హృదయంలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. కాబట్టి
నిజమైన దేవుని మందిరం ఎవరంటే నువ్వే. హల్లెలూయా. నిజమైన దేవుని మందిరం ఎవరట? నువ్వే. నువ్వే ఆయన యొక్క మందిరం అయి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు కూడా పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో నివాసం ఉన్నాడు. ఆ తర్వాత సొలొమోను కట్టించిన మందిరంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నేను సకల ప్రజల, భూమి మీద జన్మించిన ప్రతి మనిషి, సకల జనుల హృదయాలలో నేను నివాసం ఉంటానన్నాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చిన రీతిగానే ఆయన మన హృదయాలలో, మన హృదయం అనే మందిరంలో నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా అంటాడు. హల్లెలూయా. మొదటిగా దేవుని మందిరాన్ని దేవుని కొరకు కట్టాం. ఆ తర్వాత ఎందుకు కట్టామంటే, ఆయన బిడ్డలమైన మనం వచ్చి ఆయనను ఆరాధించి స్తుతించి మనశ్శాంతి పొందుకొని పవిత్రమైన మందిరం ద్వారా దీవించబడడానికి ఇది కట్టబడి ఉన్నది. మూడవదిగా, ఇది ఈ మందిరం నీ హృదయమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఎవరి కోసం కట్టబడింది? ఎటువంటి ప్రజల కొరకు కట్టబడింది? లూకాసు సువార్త 17వ అధ్యాయం 14వ వచనం బైబిల్లోని వారు తీసి చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. చదవమ్మా, చదువు. ఆయన వారిని చూచి, లూకాసు సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అని వారితో చెప్పాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా? చెప్పండి, ఎంతమంది వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు స్వస్థపరచాలని ఇష్టపడ్డాడు. వాళ్ళు కూడా మమ్మల్ని స్వస్థపరచమని అడిగారు. అప్పుడు యేసయ్య వాళ్లకు స్వస్థతను అనుగ్రహించడానికి ఏమన్నాడంటే, మీరు మందిరానికి వెళ్ళి అయ్యగారికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నాడట. హల్లెలూయా. చర్చికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి దేవుని అయ్యగారికి, దైవ సేవకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, మిమ్మల్ని మీరు చూపించుకోండి. వాళ్ళు మందిరానికి వెళుతూ ఉన్నప్పుడే మధ్యలోనే ఏమైపోయిందట, వాళ్ళకి స్వస్థత దొరికిందట. హల్లెలూయా. మందిరానికి వెళుతుండగా మందిరం యొక్క పవర్ అనేది వాళ్ళలో పనిచేసింది. హల్లెలూయా. ఆ మందిరంలో ఉన్న దేవుని యొక్క పవర్ అనేది వాళ్ళలో ఏమైంది? పనిచేసింది. వాళ్ళు వెళ్ళుచుండగానే, ఎక్కడికి వెళ్ళుచుంటే? దేవుని యొక్క మందిరానికి, అయ్యగారికి చూపించడానికి, వాళ్ళను వాళ్ళు అయ్యగారికి చూపించుకోవడానికి వెళ్ళారు. హల్లెలూయా. అయ్యా, నువ్వు బాగు చేస్తావని మేము వస్తే మమ్మల్ని చర్చికి పొమ్మంటాను ఎందుకు? అక్కడ అయ్యగారి దగ్గర పొమ్మంటాను ఎందుకు? నువ్వు బాగు చేయరాదు? అక్కడ అయ్యగారి దగ్గర ఏమవుతుంది? అయితే ప్రభు లేదు లేదు, నేను ఎల్లప్పుడూ శాశ్వతంగా ఇక్కడ ఉండను, కానీ నా మందిరం భూమి మీద ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. నా మందిరంలో నా పరిచర్య చేసేటువంటి నా దాసులు, నా సేవకులు ఉంటారు. హల్లెలూయా. నా మందిర పరిచర్య చేసే నా సేవకులు అక్కడ ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా నా సేవకులు ప్రార్థన చేస్తారు. ఏదైనా చేతబడి శక్తులున్నా నా సేవకులు దయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. ప్రతి విషయంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి
దేవుని అడిగి తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ప్రతి విషయానికి నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని అడిగి స్వస్థత నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా. దేవుని కొరకు ఈ మందిరాన్ని కట్టాం. దేవుని యొక్క మందిరం ఆయన బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళు మనశ్శాంతితో ప్రశాంతతను పొందుకోవడానికి మందిరాన్ని కట్టాం. ఆ ప్రశాంతమైన దేవుని యొక్క మందిరం యొక్క ప్రసన్నత నీ హృదయంలోనే ఉన్నది. హల్లెలూయా. నీ హృదయంలోనే ఉన్నది ఆ పవిత్రమైన మందిరం. దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు కదులుతూ ఉన్న మందిరాలుగా మారిపోవాలి. హల్లెలూయా. ఇది స్థిరంగా కట్టబడిన మందిరం అయితే నువ్వు నేను మనం అందరం కూడా ఇటు అటు సంచరిస్తున్న పవిత్రమైన మందిరాలుగా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మందిరం అయి ఉన్నాం. మనమే దేవుని యొక్క మందిరముగా జీవిస్తున్నప్పుడు మనల్ని చూసి అనేకులు ప్రభు దగ్గరికి వస్తారట. అనారోగ్యంతో బాధపడిన వారికి స్వస్థత, దయ్యం పట్టిన వారి వచ్చేవారికి విడుదల, ఆత్మలో రక్షణ లేకుండా పాపంలో చీకటిలో జీవించే వారికి రక్షణ భాగ్యం ఇక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు స్వస్థత పొందుకున్నారు కదా, ఇంకా ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయింది అన్నాడా యేసయ్య? అమ్మ, ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయింది అన్నాడా? అనలే. మీరు ఎక్కడికి పోయి కలుసుకోవాలి? యాజకుని దగ్గర పోండి, అయ్యగారి దగ్గర పోండి. ఎప్పటికీ నేను మీ వెంట ఉండను, కానీ నేను ఎక్కడ ఉంటానంటే నా మందిరంలో ఉంటా. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడట? ఆయన మందిరంలో ఉంటాడు. కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకో. హల్లెలూయా. ఏం చెప్పిండట యేసయ్య? మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకో. అక్కడికి పోతే అయ్యగారు మీకు అన్ని విషయాలు చెప్తాడని ఆ 10 మంది కుష్ఠరోగులని యేసయ్య మీరు వెళ్ళి యాజకునికి అయ్యగారికి మిమ్మల్ని మీరు చూపించుకోండి అని చెప్పారు. అయితే ఏం జరిగింది తెలుసా? 10 మందిని పంపిస్తే 9 మంది అక్కడికి పోకుండా పోయి కనపరుచుకొని ఉన్నారు, కానీ కృతజ్ఞత చెల్లించడానికి ఒక్కడే వచ్చిండట. హల్లెలూయా. యేసయ్యకు వందనాలు చెప్పడానికి ఎంతమంది వచ్చారట? అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు చర్చి కాడికి పోయిరా అంటే పోయినామయ్యా. అయ్యగారు కలిసిండా మీకు? కలిసిండు. అయ్యగారు కలిసిండు, చాలా సంతోషపడ్డాడు. కుష్ఠరోగం అంతా పోయింది కదా అని ఆనందపడ్డాడు. ఓకే, మరి 10 మందిని పంపిస్తుంది కదా, మరి ఒక్కడే వచ్చినావు అంటే, ఏమయ్యా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి దేవుని ద్వారా మేలు పొందుకొని ఉత్తగానే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది శాపమే, అది ఆశీర్వాదం కాదు. దేవుని ఒకసారి నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవుడిచ్చిన రక్షణ పొందుకొని బాప్తీసం పొందుకొని మారు మనసు పొందుకొని కొన్ని రోజులే దేవునిలో ఉండి ఆ తర్వాత పడిపోయిన వారు నరకానికి వెళ్ళిపోతారు. దేవునిలో వాళ్ళు ఉండలేరు. అది నిజంగా వాళ్లకు శాపమే. ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చినాక, మనసారా దేవుని నమ్ముకున్నాక, దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నాక మళ్ళీ ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడొద్దు. ఎందుకంటే ఈ మందిరము ద్వారానే మనకు స్వస్థత వచ్చింది. ఈ మందిరంలో ఉన్న దేవుని ద్వారానే మన జీవితంలో అద్భుతం జరిగింది. కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతగా ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అందుకే 84 కీర్తనలు రాయబడి ఉంది, నీ ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమట. దేవుని మందిరంలో 1 దినం గడిపితే ఎన్ని దినాలు గడిపినట్టు లెక్క? 1000 దినాలు గడిపినంత లెక్కలో వేయబడుతుంది. హల్లెలూయా.
ఒక్క ఆదివారం నువ్వు మందిరానికి రాలేదంటే 1000 దినాల ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావు అన్నట్టు. 1000 దినముల ఆశీర్వాదం ఏమైంది? పోయింది. 1000 దినముల ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావు అన్నట్టు. ఒక్క దినమే మందిరానికి రాకుండా తప్పితే. కానీ దేవుని మందిరం ఆశీర్వాదానికి కొరకు, మనల్ని దీవించబడడానికి కొరకు ఉన్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో హన్నా దేవునికి ప్రార్థన చేసింది. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? అయ్యా, నాకు ఏం లేదు, సంతానం లేదు. నాకు నువ్వు కుమారుని ఇస్తే నా కుమారుని నీ మందిర సేవ కొరకు అప్పగిస్తా. హల్లెలూయా. ఈ రోజుల్లో అట్లా సమర్పించేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయ్యా, మాకు దేవుడు కొడుకునిస్తే ఇక్కడనే నీ దగ్గర వదిలిపెట్టిపోతాం, సేవకు అప్పచెప్తాం అనేటోళ్ళు ఉన్నారా? అమ్మో, నా కొడుకు, నాకు పుట్టిన నా కొడుకుని దేవుని మందిరంలో వదిలిపెట్టిపోతానా? నా కొడుకు, నా బంగారం నా ఇంట్లోనే పెరగాలి, నా ఇంట్లోనే ఉంచుకుంటా. నా కొడుకుని నేను దేవునికి ఎందుకు ఇస్తా? లేక పుట్టిన కొడుకుని దేవునికేనా సేవకి? హన్నా దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసింది. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే వినడా? ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే వినడని చెప్పట్లే. కానీ దేవుని మందిరానికి వచ్చి చేసేటువంటి ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఆ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. హన్నాకి ఏండ్ల తరబడి నుండి సంతానం లేకపోయేసరికి దేవుని మందిరానికి వచ్చి కన్నీటితో, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసింది. ప్రభువా, నువ్వు నాకు కుమారునిస్తే వాడు పాలు విడవగానే, హల్లెలూయా, వాడు పాలు మరవగానే నా కుమారుని తీసుకొచ్చి నీ మందిరంలో అప్పచెప్పుతాయా అని ప్రార్థన చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడున్న పాస్టర్ గారు అన్నాడట, ఈమె కళ్ళకెళ్ళి నీళ్లు గారుకుంటా బాగా ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టు అటు ఇటు దూలుతుంటే అక్కడున్న అయ్యగారు వచ్చి ఏలి అన్నాడట, అమ్మాయి, ఎంతకాలం ఇట్లా తాగుబోతు అయి ఉంటావు? నువ్వు తాగి ఇట్లా తూలుతాను ఎందుకు అంటే, అప్పుడు ఏలి అనే దైవ సేవకునితో హన్నా అన్నది, అయ్యా, నేను తాగిన మత్తులో లేను, ఏడ్చి కళ్ళ నీరంతా పోయి నాకు చేతగాక సొమ్మసిల్లిపోయి ఎటుపడితే అటే తూలిపోతున్నాయా, నాకు కుమారుడు లేక సంతానం లేక బాధపడుతున్నా, అందుకే కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించిన అంటే, అప్పుడు ఏలి ఆమె బాధ అర్థం చేసుకొని, అమ్మ, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ఆశ చొప్పున, నీ కోరిక చొప్పున నీకు దేవుడు చేయునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. మరుసటి సంవత్సరంలోనే ఆమెకు కుమారుడు కలిగాడు. హల్లెలూయా. ఎన్ని ఏండ్ల నుంచి సంతానం లేదు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోగానే హన్నాకు సంతానం కలిగింది. హల్లెలూయా. అంటే దేవుని మందిరం అనేది నీ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చి నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మందిరంలో ఎవరున్నారట? ఆయన ఉన్నాడు. ఆయన ఉండి మనం చేసే ప్రార్థనలు వింటున్నాడు. హల్లెలూయా. ఆయన ఉండి ఏం చేస్తున్నాడట? మనం చేసే ప్రార్థనలు వింటాడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు
అయ్యా నేను ప్రార్థన చేసుకుంటా అని నువ్వు తాళం అడిగితే మందిరంలో ఎందుకు ప్రార్థన, బయట చేసుకోపో అని అంటావా ఎవరైనా? అనం. మందిరం తాళం ఇవ్వన్నప్పుడు నీకు తాళం ఇవ్వబడుతుంది. నీవు నీ ఇష్టం ఉన్నంతసేపు మోకరించి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభు ఆత్మ సంచరిస్తుంది కనుక. ఎవరైతే ఒంటరిగా కానీ లేదా ఇద్దరు ముగ్గురు కానీ ఏకీభవించి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థించే ప్రతిదీ ఆయన మందిరానికి వచ్చి నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏదైనా అడిగి పొందుకోవడానికే ఈ దేవుని మందిరం కట్టబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అందరు జాగ్రత్త వినాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ, దేవుని మందిరానికి వచ్చినాక ఒక కాలు అటు ఒక కాలు ఇటు, కాసేపు పండుకోవడం, కాసేపు నిలబడడం, కాసేపు బయటకు ఉరకడం, కాసేపు అట్ట తిరిగి రావడం, కాసేపు ముచ్చట పెట్టడం, ఇందుకు కాదట మందిరానికి వచ్చేది. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నేను ఎట్లున్నా, నా ప్రవర్తన ఎట్లుంది. కొందరు మందిరానికి రాగానే, అక్క ఈ చీర ఎప్పుడు కొన్నావు అక్క, ఈ చీర భలేగుంది అక్క, చీర చూడడానికి వస్తున్నావా అక్క, ఈ చీర భలేగుంది నీ చీర. హల్లెలూయా. లేకపోతే స్నేహితులను కలుసుకుందానికి వస్తారు కొందరు. కలవక కలిసి స్నేహితుల మధ్య పక్కన కూర్చొని ఒకటే ముచ్చట పెడతా ఉంటారు. ఎందుకు? కలవ కలిసినాం. ఇక్కడ కాకపోతే ఎక్కడ వెళ్తాం మనం? అంటే దేవుని మందిరం మనం కలుసుకునే స్థలం అయిపోయింది, ఫ్రెండ్స్ కలుసుకునే స్థలం అయిపోయింది. అట్లా కాదట. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారమ్మా? అమ్మో, ప్రభువు నన్ను చూస్తాడు, ప్రభువు నన్ను చూస్తున్నాడు. కాబట్టి ప్రభువు నన్ను చూస్తున్నాడు కాబట్టి దేవుని మందిరంలో నేను క్రమముగా ఉంటా, జాగ్రత్తగా ఉంటా. హల్లెలూయా. దేవుని మందిరం ఆయన కొరకు కట్టబడింది, ఆయన ప్రజలకు మనశ్శాంతిని ఇవ్వడానికి కట్టబడింది. ఆ మనశ్శాంతి పొందుకున్న వారి హృదయాలే దేవుని యొక్క మందిరాలై ఉన్నవి. దేవుని మందిరముగా ఉన్నటువంటి వారి ద్వారా అనేక మంది రక్షింపబడినప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, మహిమగల కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క కనుదృష్టి ఇక్కడ ఉన్నది. ప్రభు యొక్క కనుదృష్టి ఎక్కడుందట? ఇక్కడే, ఈ మందిరం మీదనే ఉన్నది. ప్రభు యొక్క కనుదృష్టి ఇక్కడే ఉన్నది. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది, ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారి ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలో చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా చూసుకోవాలంటాడు? జాగ్రత్తగా చూసుకో, క్రమంగా ఉంచుకో. మందిరానికి వచ్చేటప్పుడు భయంతో, భక్తితో నువ్వు ఉండాలి. హల్లెలూయా. మరొక మాట, దేవుని మందిరంలో ఏముండాలి? మరి దేవుని మందిరంలో ఏముండాలి? మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని మందిరంలో ఏముండాలి? అందరు నాకెళ్ళి చూడండి. దేవుని మందిరం కట్టాలంటే కొన్ని లక్షల రూపాయలతో మనం కట్టాం. ఇక్కడ చేస్తున్నటువంటి దైవ సేవకుడు కూడా
ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఈ పని కొనసాగింపజేస్తూ ఉంటారు. అట్లనే దేవుని యొక్క సంఘం కూడా దేవుని మందిరంలో ఏమేమి ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలట. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఏంటంటే మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరం ఎప్పటికీ సమృద్ధిగా కలకలలాడుతుండాలట. ఇక్కడ ధాన్యం సమృద్ధిగా ఉండాలట, ఆహారం సమృద్ధిగా ఉండాలి, డబ్బు సమృద్ధిగా ఉండాలి. అన్ని విధాల ఇక్కడ సమృద్ధి ఉంటేనే దేవుని యొక్క సేవ బాగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరములో ఆహారం ఉండునట్లు, దేవుని మందిరములో డబ్బు ఉండునట్లు, దేవుని మందిరములో ధాన్యం ఉండునట్లు, దేవుని మందిరములో సమృద్ధి ఉండునట్లు నీవు దేవుని యొక్క మందిరానికి 10వ భాగమును తీసుకొని రావాలట. హల్లెలూయా. నీ దశమ భాగమును, నీ ప్రథమ ఫలములను, నీ స్వేచ్ఛార్పణలను, నీ కానుకలను విశ్వాసముతో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎన్నడూ కూడా చెడిపోరు. దేవునికి ఇచ్చిన వారు బాగుపడతారు, దీవించబడతారు, అభివృద్ధి అవుతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఖాళీ చేతులతో రావద్దు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని రావాలి. దాంతోపాటు నువ్వు దేవునికి నీ దశమ భాగం కావచ్చు, ప్రథమ ఫలం కావచ్చు, కానుకలు కావచ్చు, దేవుని కొరకు ఏదో ఒకటి పట్టుకొని రావాలి. హల్లెలూయా. మామూలుగా ఎవరైనా ఇంటికి పోతే మనం ఏం చేస్తామంటే బంధువుల ఇంటికి ఉత్త చేతులతో పోతామా? ఏమైనా పండ్లు కొనుక్కొని పోదాం, ఏదైనా స్వీట్ కొనుక్కొని పోదాం. పిల్లలు ఉంటారు కదా, స్వీట్ కొనుక్కొని పోదాం, లేదా పండ్లు కొనుక్కొని పోదాం. ఉత్త చేతులతో పోతామా ఎవరైనా బంధువుల ఇంటికి? కొందరు అట్నే పోతారులే, కొందరు ఏముందిలే మనం ఎందుకు కొనుక్కోబోయేది, వాళ్ళ కోసం ఏంది మనం కొనుక్కోబోయేది అని ఉత్త చేతులతోనే పోతారు. ఎవరైనా బంధువుల ఇంటికి పోయేటప్పుడు అట్లా ఉత్త చేతులతో పోవద్దు. మనం పోయినప్పుడు పండ్లు, ఫలాలు, లేకపోతే స్వీటో ఏదో ఒకటి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి, పిల్లలకి ఇవ్వడానికి ఏదైనా తీసుకొని వెళ్తాం. అట్లా వెళ్ళడం మంచి పద్ధతి. మనుషుల దగ్గరికి పోయినప్పుడు అట్లా తీసుకొని పోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రావచ్చా? రాకూడదు. ఉత్త చేతులతో రాకూడదు. నీ పంటలో పండిన ప్రథమ ఫలం, నీ దశమ భాగం, అది ఏదైనా సరే ప్రభువు నీకు ప్రేరేపణ కలిగిస్తే, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ, నీ హృదయంలో దేవుడు పుట్టించిన ఆశ కొద్దీ నువ్వేదైనా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వవచ్చు. ఎందుకంటే దేవుని మందిరంలో ఇక్కడ సమృద్ధి ఉండాలి కానీ కొదువ ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏముండాలట? సమృద్ధి ఉండాలి. సమృద్ధి ఉండాలంటే దేవుని యొక్క దాసులు మాత్రమే వాళ్ళ డబ్బు ఖర్చు పెడితే పని జరగదు. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు కూడా వాళ్ళ చేతులు చాపి దేవుని మందిర పరిచర్య కొరకు ఇచ్చేవారు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంఘమును ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి మీరు పట్టుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను పరీక్షించిన ఎడల. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగం వచ్చేంతవరకు, ఉద్యోగం వచ్చినాక దశమ భాగం ఇయ్యరు. ఉద్యోగం వచ్చినాక దేవుని మర్చిపోతారు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం బాగానే వింటారు. పెద్దగైనాక, పెళ్ళైనాక, ఉద్యోగం వచ్చినాక ఇక దేవునికి దశమ భాగం ఇయ్యరు. అటువంటి వాళ్ళ పరిస్థితి చినిగిపోయిన సంచి లేచినట్టే అవుతుంది సుమా.
అది అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. దేవుడు నీకు ప్రేమించి రక్షణ ఇచ్చి ఒక సంఘంలో ఎదిగింపజేసినాక, నువ్వు అభివృద్ధి అయినాక, నువ్వు ఆశీర్వదింపబడినాక దేవుని మందిరము కొరకు, దేవుని సేవ కొరకు ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని కొరకు, దేవుని మందిరం పరిచర్య కొరకు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు. వాళ్ళు దీవించబడతారు కానీ చెడిపోరు. కాబట్టి నీ రాబడిలో దశమ భాగాన్ని, నీ ప్రథమ ఫలమును, నీ కానుకలను, నువ్వు కలుగున్న సమృద్ధి అంతటిలో నీ చేతనైనంత మట్టుకు దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు దేవుని యొక్క మందిరపు నిధిలోనికి పట్టుకురావాలంటాడు. హల్లెలూయా. దేవుని నామమున మీరేమైనా దేవునికి ఇస్తే, మీరిచ్చే ప్రతి కానుక దేవుని పని కొరకే మేము వాడతాం. ఒకప్పుడు మనం మైక్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నాం. మైక్ సిస్టమ్ సంఘ బిడ్డలను అడిగినప్పుడు అందరి దగ్గర జమ చేస్తే ఒక 50,000 తయారైనాయి. 50,000 తయారైతే నేనేం చేసిన, 2,70,000 పెట్టి మొత్తం సిస్టమ్ అంతా పట్టుకొచ్చిన. దాంట్లో మీ 50,000 కూడా ఉన్నాయి. హల్లెలూయా. కాంపౌండ్ వాళ్ళ కొరకని మనం ప్రత్యేకమైన కానుక పెడితే కాంపౌండ్ వాళ్ళ కొరకు 76,000 వచ్చినాయి. 76,000తో కాంపౌండ్ వాళ్ళు అయిందా? దగ్గర 10 లక్షల పైన అయింది. ఆ బేస్మెంట్కి, ఆ సిమెంట్ దిమ్మలకి, ఆ కూలులకి, చుట్టూ మందిరం చుట్టూ ప్రాంగణం అంతా కట్టడానికి చాలా డబ్బు ఖర్చు అయింది. అయినప్పటికీ నీకు చేతనైనంత మట్టుకు, నీకు వీలైనంత మట్టుకు దేవునికి ఇచ్చుటలో నువ్వు ముందుండాలి. హల్లెలూయా. దేవుడు నీకున్నవి మొత్తం ఇచ్చేయమని చెప్పలే. దేవుడు నీకున్నాయని తెచ్చి నా మందిరంలో పెట్టు, నా మందిరానికి ఇచ్చేయని చెప్పలే. నువ్వు 10 సంపాదించుకుంటే 1 అంటాడు. హల్లెలూయా. నువ్వు 10 సంపాదించుకుంటే ఎన్ని ఇమ్మంటాడు? 1. దశమ భాగం అంటే 1 భాగమే. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇస్తే చాలు. హల్లెలూయా. దేవునికి ఎవరైతే నమ్మకంగా దశమ భాగం మందిరానికి తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళ మీదికి పట్టజాలని విస్తారమైన దీవెనలు వస్తాయని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. చివరిగా దేవుని యొక్క ఈ మందిరం లాస్ట్కు ఏం కాబోతుంది, చివరికి ఏమవుతుందట, యుగాంతమందు ఏమవుతుందట, మనం అందరం కూడా దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నాం. ఆ తర్వాత ఈ మందిరం మనం అందరం ఏమైపోతాం? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. అవును. ఎద్దుతనం కామదను వెళ్ళు. 2వ అధ్యాయం. అంత్యదినములలో అంత్యదినములలో నెమ్మది చదువు. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. హల్లెలూయా. 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 అంత్య దినాల్లో ఏం జరుగుతుందట? కడవరి దినాల్లో ఏం జరుగుతుందట? సకల అన్యజనులు దేవుని నమ్ముకుంటారట. హల్లెలూయా. సకల అన్యజనులు దేవుని నమ్ముకుంటారట. మనం కొద్దిమందే ఉన్నాం అనుకుంటున్నావా? అట్లా కాదట. దేవుని యొక్క రాకడకు ముందు ఇంకా చాలామంది దేవుని నమ్ముకుంటారు. హల్లెలూయా. నమ్ముకోకుండా ఉన్నటువంటి వారు కొందరు ఉంటారు. వాళ్ళు శాపగ్రస్తులై నరకపాత్రులు అయిపోతారు. కానీ ఇంకా రాను రాను ఇంకా కొన్ని దినాలు గడుచున్న కొద్దీ
దేవుని సంఘం అభివృద్ధి అవుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దేవుని మందిరం కట్టబడింది. ఎందుకు? ఇది ఆయన కొరకు కట్టబడింది, ఆయన నివాసం ఉండడానికి కట్టబడింది. ఆయన మందిరానికి వచ్చేటువంటి బిడ్డలకు మనశ్శాంతిని ఇవ్వడానికి ఈ మందిరం కట్టబడింది. ఆయన మందిరానికి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా ఆయన యొక్క మందిరాలుగా మారిపోతారు. హల్లెలూయా. నీ హృదయమే దేవుని యొక్క మందిరం. నీ హృదయంలో దేవుని మందిరం నివాసం ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమను ప్రకటించినప్పుడు, అనేకులు నీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్లకు స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, సంతానం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, జీవం గల దేవుని నమ్ముకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, వచ్చి ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం చాలా క్రమంగా ఉండాలి. మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. మన దశం భాగమును, మన ప్రథమ ఫలం, మన కానుకలను ధారాళముగా ఆయన మందిరంలో ఆహారం ఉండినట్లు, సమృద్ధి ఉండినట్లు దేవునికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి లక్షణాలు దేవుని సేవ చేసే దేవుని అయ్యగారికి కానీ సంఘ బిడ్డలు కానీ ఉంటే, చివరిగా కడవరి కాలంలో ఏమవుతుందట? దేవుని మందిరం ఇంకా అభివృద్ధి అవుతుందట, సంఘం ఇంకా అభివృద్ధి అవుతుందట, ఇంకా ఆశీర్వదింపబడుతుందట దేవుని మందిరం. అందుకే అంటాడు, ఇదిగో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. హల్లెలూయా. చాలామందికి ఈ మందిరం గురించి తెలవక, ఈ దేవుని గురించి తెలవక, మనకెందుకులే ఆ యేసుప్రభు ఎందుకులే, వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళు చేసుకుంటారు, మనకు అవసరం ఆ యేసుప్రభు అని యేసుప్రభు నమ్ముకోలేకపోతారు చాలామంది. యేసుప్రభు మాకు అవసరం లేదు అని ఆయన దగ్గర రాలేకపోతారు. హల్లెలూయా. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. అంత్యకాలంలో ఆయన మందిరం ఇంకా ఆశీర్వదింపబడి అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందట? ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం అంటాడు, జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచెదము అని చెప్పుకొందురు. హల్లెలూయా. చూసినవా? చివరి దినాల్లో ఏం జరుగుతుందట? చాలామంది వస్తారట దేవుని మందిరానికి, ప్రవాహం వలె వస్తారట. అబ్బో, ఈ జీవంగల దేవుణ్ణి మనం కూడా నమ్ముకుందాం, ఆయన బోధలు విందాం, ఆయన గురించి తెలుసుకుందాం, పోదాం పాండే అని పరిగెత్తుకొని వస్తారట. సత్యమైన దేవుణ్ణి మనం కూడా తెలుసుకుందాం. నిజమైన దేవుడు యేసు ప్రభు సత్యమైన దేవుడు, మహిమగల దేవుడు. ఆయన దగ్గరికి మనం మళ్ళీ వెళుదాం, వెళ్ళి ఆయన గురించి తెలుసుకుందామని ఒక ప్రవాహం వలె ప్రజలు, అన్యజనులు అందరూ దేవుని మందిరాన్ని దగ్గరికి వస్తారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్ముకున్నటువంటి నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకో. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నమ్ముకున్న నీవు నమ్మకంగా ఉండడం నేర్చుకో. హల్లెలూయా. నమ్ముకున్న నువ్వు ఎట్లుండాలట? నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఈ మందిరం పరిచర్య ఇంతటితో ఆగిపోదు, ఇది ఇంకా విస్తరిస్తుంది, ఇది ఇంకా అభివృద్ధి అవుతుంది, ఇంకా అనేక మంది ఈ మందిరంలోకి చేర్చబడతారు. వాళ్ళకంటే ముందుగా వచ్చిన నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడిపోకుండా ఏం చేయాలట? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. దేవుని సంఘం ఎత్తబడే రోజులు వస్తున్నాయి. దేవుని సంఘం ఎత్తబడే రోజులు వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఉన్న నువ్వు ఎత్తబడాలంటే నువ్వు క్రమంగా దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. క్రమంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో చేసేటువంటి బోధను శ్రద్ధగా కూర్చొని విని
దేవుడిచ్చే రక్షణను పరిపూర్ణంగా పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాక కొన్ని రోజులైనాక కొందరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతారు. క్రమంగా మందిరానికి రారు, చెప్పిన మాట వినరు, ఆత్మకు లోబడరు, వాక్యానికి లోబడరు. వాళ్ళ జీవితాలు అట్లనే ఆగమైపోతాయి. నిజం, అబద్ధం కాదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు మరణం వరకు, చచ్చేంత వరకు దేవుని సంఘం వదిలిపెట్టొద్దు, మందిరం వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. అందుకే రాజైన దావీదు ఏమంటాడంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఎంతకాలం ఉంటాడట దేవుని మందిరంలో? ఎంతకాలం? ఓ, నేను భూమి మీద బతికినంత కాలం, చిరకాలం, నిత్యం, ఎల్లప్పుడూ దేవుని మందిరంలోనే ఉంటాను. నేను దేవుని మందిరం నేను వదిలిపెట్టను. అందుకే గొర్రెలు కాసుకునేటోడు రాజు అయ్యిండు. హల్లెలూయా. హల్లెలూయా. అన్యజనులు చూసి, ఏందమ్మా నువ్వు ఊరికే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి పోతే నీకేమవుతుంది? నీ దేవుడు డబ్బులు ఇస్తాడా? నీ దేవుడు తిండి పెడతాడా? మరి గొర్రెలు కాసుకునేటోడు రాజు ఎట్లయిండు? గొర్రెలు కాసుకునేటోడు రాజు ఎట్లయిండు? ఆ గొర్రెలు కాసుకునేటోడు ఏమనుకున్నాడంటే, నా దేవుని మందిరం నాకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నా దేవుని మందిరాన్ని నేను వదిలిపెట్టను, నా దేవుని మందిరంలో చిరకాలం నేను నివాసం ఉంటా, మరణం వరకు దాంట్లోనే ఉంటా, దాని కొరకే జీవిస్తా, దేవుని సంఘం కొరకు, దేవుని మందిర పరిచర్య కొరకు నేను ఉంటా. అందుకే దావీదు దేవుడు చేసిన మేళ్ళని గుర్తుపెట్టుకొని ఏం చేసిండంటే, దేవుని మందిరం కట్టడానికి బాగా కానుకలు దాచిపెట్టిండట. బంగారం, వెండి, చెక్క, కట్టె పని కొరకు చెక్క వస్తువులు, చెక్కలు, మొద్దులు, దుంగలు, కట్టెలు, బంగారం, వెండి, అన్ని విధములైన సామాగ్రిని సమకూర్చిండట దావీదు. ఎందుకంటే, అబ్బా, ఇంతగా నన్ను ఆశీర్వదించిన నా దేవుని కొరకు నేను ఇయ్యొద్దా? దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొద్దీ దేవుని మందిరానికి మనం ఇస్తూ ఉండాలి. ఇవ్వడం వల్ల మనం గొప్పగా దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరం మనకు అనుగ్రహించిందంటే, ఈ దేవుని మందిరం ద్వారా ఇంకా అనేక మంది రక్షింపబడతారు. ఇంకా అనేక మంది దేవుని దగ్గరికి రాబోతున్నారు. నమ్ముకున్న మన అందరం నమ్మకంగా ఉందాం. ప్రభు కొరకు ఆయన మందిరాన్ని గట్టిగా పట్టుకొని ఆయన మందిర పరిచర్యలో, ఆయన సేవలో నమ్మకంగా సాగిపోదాం. అటువంటి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క మందిరం మనకెంతో ఆశీర్వాదాన్ని అనుగ్రహించేది. దేవుని యొక్క మందిరం మనల్ని ఎంతగానో దీవించేది. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆయన కొరకే ఈ మందిరం కట్టబడి ఉంది. ఆయన బిడ్డలు వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించుకొని మనశ్శాంతి పొందడానికే దేవుని యొక్క మందిరం కట్టబడి ఉంది. దేవుని యొక్క మందిరానికి క్రమంగా వచ్చేవారే దేవుని యొక్క మందిరం అయి ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క నామమున కదులుతూ ఉన్న మందిరముగా నువ్వు మార్చబడితే, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి స్వస్థతలు, మహత్కార్యాలు అనేకులకు జరుగుట ద్వారా అనేకులు నీతో పాటు నీ దేవుని నమ్ముకునే అవకాశం వస్తుంది. అందుకే నిజమైన దేవుని నమ్ముకున్నటువంటి నీవే, నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. నీ హృదయమే దేవుని యొక్క మందిరమై ఉన్నది. కాబట్టి దేవుని మందిరమైన నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రమే కాకుండా నీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఖాళీగా రావద్దు. నీ దేవుని మందిరం నీ కొరకు, ఆయన మహిమ కొరకు కట్టబడింది. మరియు నీ ఆత్మ రక్షణ కొరకు, నీ అవసరతలు, ఆశీర్వాదాలు పొందుకొనుట కొరకు, స్వస్థతలు, మహిమగల కార్యాలు దేవుని నుండి పొందుకొనుట కొరకే దేవుని యొక్క మందిరం కట్టబడింది కనుక, దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దశమ భాగం, నీ ప్రథమ ఫలం, నీ కానుకలు దేవునికి ఇవ్వడానికి నువ్వు ముందు వచ్చినప్పుడు
ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. చివరిగా ఆయన మందిరం, ఆయన మందిర పర్వతం, పర్వతముల మీద ఉన్నతమైన పర్వతముగా, ఉన్నతమైన సంఘముగా కాబోతుంది. ఉన్నతమైన సంఘముగా దీవించబడబోతుంది. అప్పుడు సకల అన్యజనులు ప్రవాహం వలె మందిరానికి వస్తారు. నువ్వు నమ్ముకున్న దేవుని దగ్గరకు ఒక ప్రవాహం వలె వస్తారు. ఎందుకంటే ఆయనే జీవంగల దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే జీవంగల దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే మహిమగల దేవుడు. ఆయన దగ్గరికి వచ్చే వారికి గొప్ప ఆశీర్వాదం దొరుకుతుంది. అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో, కడవరి దినాల్లో ఇంకా సంఘం బాగా ఎదుగుతుంది. అనేక నూతనాత్మలు చేర్చబడతాయి, అనేక కుటుంబాలు రక్షింపబడతాయి. వారందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుని సంఘములో నువ్వు సాక్షిగా నిలబడాలి. దేవుని పాత్రగా నువ్వు నిలబడాలి. దేవుని సాక్షిగా నువ్వు వాడబడాలి. అందుకొరకే వారికంటే ముందుగా నిన్ను ప్రభు రక్షించాడు. ఆయన కడవరి మందిరం ఉన్నతంగా ఉండబోతుంది. ఆయన కడవరి మందిరం మహాఘనంగా ఎత్తబడబోతుంది. దాని కొరకే మనం సిద్ధపడాలి. ఆయన కృపలో సాగిపోవాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవ, ఈ యేసుక్రీస్తు దేవాలయం కట్టబడి ఇప్పటికీ 15 సంవత్సరాలు గతించిపోతుంది కనుక ఈ దినం ఈ పవిత్రమైన మందిరం యొక్క వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడానికి మీరు మా ఎడల కృప చూపించినందుకు వందనాలు. ప్రభువా, నీ మందిరం మా అందరి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. నీ మందిరాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా ఇంకా అత్యంత జాగ్రత్తగా ఈ మందిరాన్ని కాపాడుకుంటూ, నీ మందిరాన్ని ఘనపరుస్తూ, నీ మందిరాన్ని మరి సన్మానిస్తూ రానున్న సంవత్సరాల్లో సంఘంలో ఉన్న మేము అందరం కూడా అనేక నూతన ఆత్మల కొరకు ప్రార్థించి కడవరి మందిరం కాలంలో ప్రవాహం వలె జనులు నీ వద్దకు వస్తుండగా వారికి మా జీవితాలు సాక్షార్థంగా ఉన్నట్లుగా నమ్మకంగా క్రమంగా ప్రతి ఆదివారం నీ మందిరానికి వచ్చి మేము దీవించబడే భాగ్యం దయచేయండి. ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యమును ప్రతి హృదయంలో ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా.